రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ పోత్ల బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్లో మరి ఎన్నికలు ఇంకొన్ని రోజుల్లో తొందరలో అయితే ఉండబోతున్నాయి. అయితే ఎన్నికల వేళ ఇరు పక్షాల వారికి అధికార పక్షంలో ఉన్న వారికైనా సరే, ప్రతిపక్షంలో ఉన్న వారికైనా సరే ఒక అస్త్రం అయితే పక్కా అవసరం అవుతుంది సార్. లాస్ట్ ఇయర్ 2019లో ఎలక్షన్స్ చూసుకుంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పడం చూసాం, అమరావతి పోలవరం అని చెప్పేసి దాన్ని అస్త్రాలుగా ఆయన వాడుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క ఛాన్స్ అని అన్నారు. అలాగే విశ్వసనీయత అని కూడా చెప్పడం చూసాం. సో అప్పుడు ప్రజలందరూ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మళ్ళీ ఆయన కోటేశారు. ఆయన అస్త్రం బాగా పనిచేసింది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్స్లకి ఇరు పక్షాల వారు ఏ అస్త్రాలు పనిచేస్తాయి? ఇటు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోలవరం అంటున్నారు, ప్రత్యేక హోదా ఇంకా కాలేదు అని అంటున్నారు, అభివృద్ధి కూడా జరగలేదు అంటున్నారు. వీటిని అస్త్రాలుగా చూపిస్తున్నారు. ఇటు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని అంటున్నారు. మరి ఎవరి అస్త్రాలు పనిచేసే ఛాన్స్ ఉంది? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీనిపైన? ఆచార్య గారు ధన్యవాదాలు. చాలా చక్కని ప్రశ్నను అవసరమైన ప్రశ్న అడిగావు. రేపటి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రేపటి జరుగుతుందండి ఆచార్య గారు, ఆల్రెడీ ఎన్నికలు జరుగుతున్నట్టే. అవును సార్, ఎన్నికల ప్రచారంగా జరుగుతుంది అక్కడ. అవునవును. తెలుగుదేశం పార్టీ కదిలి రాని మీటింగులు కానీ, ముఖ్యమంత్రి గారి సిద్ధమనే సభలు కానీ హోరాహోరీగా లక్షల మందితో, మా సభకు 10 లక్షల మంది వచ్చారు, మా సభకు 12 లక్షల మంది వచ్చారు. ఆల్రెడీ జరుగుతుంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్తో పని ఏముంది, ఆ షెడ్యూల్ వాళ్ళు ఇచ్చుకుంటారు అంతే. ఓటేయటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏది ప్రధానంగా పనిచేస్తుంది అంటే ఏ అంశాన్ని ప్రజలు స్వీకరిస్తారు? 2019 ఎన్నికల్లో అటు మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి, నన్ను నమ్మండి, విశ్వసనీయత నా ఆయుధం, మాట తప్పను, నేను మడిని తిప్పను, అలా మాట తప్పితే చొక్కా పట్టుకొని అడగండి, చెప్పు తీసుకొని కొట్టండి, మాట తప్పిన నాయకులు చెప్పు తీసుకొని కొట్టాలి, చంద్రబాబు నాయుడు గారు అలా మాట తప్పారు, నేను తప్పను అని ఇలాంటి నినాదాలు, నవరత్నాలు ఈ ప్రణాళికతో వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అమరావతి కట్టాం, పోలవరం కూడా 72% కట్టాం, పట్టిసీమ కట్టాం, కియా పెట్టాం, ఆ సంక్షేమ పథకాలు పెట్టాం, పండక్కి అన్ని కులాల వారికి సంక్షేమ పథకాలు ఇచ్చాం, పెన్షన్ దాదాపు 3,000 రూపాయలు ఇచ్చాం, ఇలా పసుపు కుంకుమల కింద కానుకలు ఇచ్చాం, ఇలాంటి ఇత్యాది సంక్షేమ పథకాలతో వెళ్ళారు. విషయం ఏంటంటే తారుమారైపోయి అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా మారింది, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ అధికార పక్షం అయింది. రేపటి ఎన్నికలకి ఏమిటి పరిస్థితి? ఇది చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆలోచించాలి. ఓ చెట్టు ఉందనుకోండి ఆదిత్య గారు, చెట్టుకు ఎన్ని వేర్లు ఉంటాయి? చాలా ఉంటాయి సార్, చాలా ఉంటాయి. కానీ ఈ వేర్లన్నిటిలో తల్లి వేరు ఒకటి ఉంటుంది. ఈ తల్లి వేరునే ప్రధానమైన వేరు అంటారు. చెట్టు నిలబడటానికి తల్లి వేరు కారణం. ఈ చాలా వేరుల్లో కొన్ని వేర్లు చనిపోయినా చెట్టు బతుకుతుంది, కానీ తల్లి వేరు చనిపోతే చెట్టు బతుకు. అందుకని యుద్ధంలో కూడా ఒక ప్రధానమైన అంశాలు 1-2 ఉంటాయి. రేపటి యుద్ధంలో కూడా అలాగే ఉంటాయి. అమరావతి బహుజన జేఏసీగా నాకంటూ ఒక తెలిసిన ఒక ఫిలసాఫికల్ యాంగిల్లో ఒక ప్రధానమైన అంశం రేపు పనిచేయబోతుంది. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధి అనే ఒక అస్త్రాన్ని పట్టుకొని వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని కుదేలు చేశారు, 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు, మద్యాన్ని 1,50,000 రూపాయలకి అమ్మేశాడు, ఇసుకలు 2,000 కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నాడు, విద్యుత్ ఛార్జీలతో 50,000 రూపాయలు వడ్డం చేశాడు, లేదా భవనాలను తాకట్టు పెట్టాడు, ఆఖరికి సచివాలయాన్ని కూడా 370 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టాడు. ఇత్యాది కార్యక్రమాలతో పోలవరం కట్టలేదు, ప్రత్యేక హోదా తేలేదు, ఇటువంటి అంశాలతో అభివృద్ధి అంశాలు అంటే కుదేలు పడ్డ అభివృద్ధి అంశాలతో పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నేను నవరత్నాలు ఇచ్చాను, ఏ ప్రభుత్వం ఇవ్వని 2,55,000 కోట్ల రూపాయలు నేను బటన్ నొక్కి ప్రతి ఇంటికి ఇచ్చాను. ఇంటింటికి నేను ఇచ్చిన డబ్బులు 1,00,000 రూపాయలకు పైబడి చేరింది. ప్రజలు నన్ను విశ్వసిస్తారు, నాకు ఎవరిని నమ్ముకోవాలా, నేను నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, తల్లి లేదు, దయ ఎవరో లేరు, నాకున్నంత ప్రజలు, కింద ప్రజలు, పైన దైవం అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఏదైతే పని చేస్తుంది? నేను చెప్తున్నాను, ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగా అభివృద్ధి అంశాలతో పాటు అది అమరావతి కానీ, విశాఖ ఉక్కు కానీ,
ఉపాధి లేని అవకాశాలు కానీ, జాబ్ క్యాలెండర్ కానీ, వీటన్నిటి జీతాలు లేని పరిస్థితి కానీ, వీటన్నిటి అంశాలతో పాటు ఒక అంశం రేపు ఎన్నికల్లో అస్త్రం కావాలి. ఉమ్, ఈ అస్త్రాన్ని ప్రతిపక్ష పార్టీలు మర్చిపోతుంది. అవును. ఒకటి అభివృద్ధి, ఉమ్, 2 అరాచకం. నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే అరాచక పరిపాలన. ఓకే. మీకు ఉద్యోగం లేకపోయినా, ఉపాధి లేకపోయినా 2 పూట్ల అన్నం తినే వాళ్ళం 1 పూటతో అన్నం తింటాం. ఉమ్, 3 రోజులు పస్తులైనా బతుకుతాం. కానీ మనుషులను చంపుతున్నారు, మనుషులు చనిపోతున్నారు, అరాచకం రాజ్యం వెళ్తుంది. ఓ కస్టడీలు, రోడ్డు మీదకి రాని పరిస్థితి, భావ ప్రకటన స్వేచ్ఛ లేని పరిస్థితి. అవును. ఏదన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా మాట్లాడాలన్నా, ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టాలన్నా భయపడుతున్న పరిస్థితి. అవును. మీరు గమనించండి, గతంలో జరిగింది. ఉమ్, రంగనాయకమ్మ 70 సంవత్సరాల వయసు కలిగిన ఆమె ప్రభుత్వం మీద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే ఆ పెద్ద ఆమె మీద కూడా చర్యలు తీసుకుంది. జర్నలిస్ట్ అంకబాబుని ఉమ్, రాత్రిపూట ఒంటి మీద చొక్కా లేకుండా అరెస్ట్ చేసింది, భయభ్రాంతులకు గురి చేసింది, ప్రతిపక్ష పార్టీలని అరెస్ట్ చేసింది. ఒక అచ్చెన్నాయుడు కానీ, ధూళిపాల నరేంద్ర కానీ, కొల్లు రవీంద్ర కానీ, లేదా ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని సైతం అరెస్ట్ చేసి భయకంపితులను చేసింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో దళిత బహుజన కులాలు ఈ అరాచకాలకు బలవుతున్నారు. నిన్నగాక మొన్న కళ్యాణదుర్గంలో ఒక గిరిజన కులానికి చెందిన పెద్ద ఆయన మంగళ షాప్కి వెళ్ళి క్షవరం చేయించుకుంటుంటే అక్కడున్న 2 అగ్రవర్ణాలు వచ్చి, నువ్వు చేయించుకోవటానికి లేదు, ముందు మేము చేయించుకోవాలని చెప్పేసి చేయించుకున్న వ్యక్తిని కూడా సగం గడ్డంతో కొట్టి బయటికి పంపించాడు. అతను ఎస్సీ అవటం ఉన్నాడు. ఆ తెమ్మ సముద్రం అనే ఊరిలో మంగళ షాపులు లేవు. పక్క ఊరు నుంచి ఒక క్షవరం చేసి అతను వచ్చి వారానికి ఒకసారి వస్తున్నాడు. చేయించుకున్న వ్యక్తిని వెళ్ళగొట్టారు. దీని గురించి ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవాలి. ఈ రోజున కూడా ఆస్తి కోసం తల్లిని కాళ్ళతో తన్ని దుర్మార్గం చేశారు. మీరు దళితుల మీద మూత్ర విసర్జన చేశారు, పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు చేశారు, మాస్క్ కలిగితే డాక్టర్ సుధాకర్ని చంపారు, మాస్క్ పెట్టుకోలేదని చెప్పేసి కిరణ్ బాబుని చంపారు, అబ్దుల్ సలాం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు, నంద్యాల నాగమ్మని అత్యాచారం చేశారు, మహాలక్ష్మి మీద అత్యాచారం జరిగింది, ముఖ్యమంత్రి ఉన్న నివాస ప్రాంతంలో కోతవేడు దూరంలో వరువులని కట్టేసి వధువు మీద అత్యాచారం చేశారు. అమర్నాథ్ అనే బాలుణ్ణి 10 ఏళ్ల బాలుణ్ణి చెల్లిని అక్కని వేధించినందుకు ప్రశ్నించాడని పెట్రోల్ బస్సు కాల్చారు. ఒక అంగన్వాడీ మహిళని ట్రాక్టర్తో గుద్ది సావకపోతే అరే చచ్చిందా లేదా చూడరా అని చెప్పేసి రాన్న వెంకటేశ్వర రెడ్డి నాకు ఒకసారి ట్రాక్టర్ వెనక్కరా అని చెప్పేసి చెప్పేసి ఈ అత్యాచారాల గురించి మాట్లాడితేనే ప్రతిపక్ష పార్టీలకి ఫలితం దక్కుతుంది. నా వాదన అది. ఈ రోజున అభివృద్ధి కావాలి, అభివృద్ధి ఉండాలి, అన్ని అంశాలు ఉండాలి. ఈ దుర్మార్గాలు చేయటమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఫల్యాలు. కానీ ఈ దుర్మార్గాలు బయటపడకుండా ఉండటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి గట్టిగా అరిసి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని అరుస్తుంది. చొక్కాలు మాడతాయి, వాళ్ళ మీద కలబడండి అంటున్నారు, ఉసుగొలుపుతున్నారు. ఎవరిని? ఇంకో ఈ దిగాలు పడ్డమమ్మ. ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాల మీద పెద్దగా మాట్లాడతారు. వాళ్ళు ఏదో చెప్తారు, మేము మాట్లాడుతున్నాం బాలకోట గారు, మీరేమో మాట్లాడేది అని అంటారు. ఎక్కడ కూడా అట్రాసిటీస్ మీద, రాజ్యహింస మీద, దళిత గిరిజనుల యొక్క ఈ దమనకాండ మీద పెద్ద ఎత్తున ప్రజల్లో కదలికగలిగిన సభలు విధం నిర్వహించడం. జై దళిత అని చెప్పేసి అనలా, జై గిరిజన అని అనలా. ఇది అవసరం. రేపటి ఎన్నికల్లో ఈ అరాచకాలే ప్రతిపక్షాన్ని గెలిపిస్తాయి. ఈ అరాచకాల మీద చేసే పోరాటం దీనిని మరువకూడదు. అభివృద్ధి లేనితనాన్ని, రాష్ట్రం దిగాలు పడ్డ విషయాన్ని మాట్లాడుతూనే ఇటువంటి అట్రాసిటీ. ఇటీవల ఒక మన సురేష్ కుమార్ గారు ఆయన విధ్వంసం అనే పుస్తకం రాశాడు. అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్రం ఎలా విధ్వంసమైందని. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ సభకి ముఖ్య అతిథులు. నేను ఆ సభలో ఒక వక్తని, నేను కూడా సభలో పాల్గొన్నా, మాట్లాడాను. బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. అంటే 16 మంది ముఖ్యమంత్రులు ఏలిన ఆంధ్రప్రదేశ్లో, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ
ఇప్పుడున్న అవశేష ఆంధ్రప్రదేశ్ కానీ ఏ పరిపాలన కూడా విధ్వంసం అనే పుస్తకం రాలా నాకు తెలిసి. విధ్వంసం అనే పుస్తకం ఏ రచయిత రాయరా. అవును. ఇప్పుడు ఆలపాటి సురేష్ కుమార్ గారు రాశారు. అంటే అంత విధ్వంసం జరిగింది. ఓకే. ఆ విధ్వంసంలో కూడా ఈ నరమేధం జరిగింది, మనుషుల్ని చంపటం. నేను రాష్ట్రంలో పర్యటించా 2 దఫాలుగా. రాయలసీమ, కర్నూలు, కడప ప్రాంతాల్లో పర్యటించా. ఎక్కడా కూడా నాకు వచ్చిన దరఖాస్తులు రాష్ట్ర వ్యాప్తంగా నేను పర్యటిస్తే దాదాపు 3,960 దరఖాస్తులు వచ్చినాయి. వాటన్నిటిలో ఉన్న అంశం అది, అన్న నా భార్యని అత్యాచారం చేశారు, అన్న నా కొడుకుని జైల్లో పెట్టారు, అన్న నా భూమిని ఆక్రమించారు, అన్న నా కౌలు ఎగ్గొట్టారు, అన్న నా మీద కేసు పెట్టారు, అన్న నన్ను బెదిరిస్తున్నారు, అన్న బెయిల్ రావడం లేదు. కోడికత్తి సీన్ మీరు చూశారు కదా. 5 సంవత్సరాలు 5 నెలల మాసాలుగా ఈ యొక్క దుర్మార్గాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మేము తీసుకెళ్ళాలి, మాతో పాటు వాళ్ళు కలిసి తీసుకెళ్ళగలిగితేనే జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త విరుగుడు మంత్రం అవుతూ. నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఏంటంటే యుద్ధం చేయాలంటే అర్జునుడికి పక్షి కన్ను కనిపించినట్టుగా ఈ ప్రధానమైన అంశాలు కనిపించాలి. 2వ ప్రపంచ యుద్ధంలో కూడా లెనిన్ ఆ పని చేశాడు. వీ వాంట్ టు బెడ్ అండ్ పీస్, మాకు శాంతి కావాలి, ఆహారం కావాలి నినాదం మీద యుద్ధం చేసి హిట్లర్ని దేశ సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా తరిమి కొట్టాడు. ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటారు, జీవితాన్ని కోరుకుంటారు, బతుకుదెరువును కోరుకుంటారు, ముందు స్వేచ్ఛను కోరుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ లేదు. జరగాల్సింది దేశ స్వాతంత్రోద్యమం జరిగినట్టుగా స్వేచ్ఛ కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రోద్యమం జరగాలనేది నా భావన. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.